ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో వెళ్ళే కన్నా ముందు మన వీడియో కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మేము ఎక్కడ ఉన్నామంటే యశోద నర్సింగ్ కాలేజ్లో ఉన్నామండి. అంటే ఇక్కడ మా సిస్టర్ నర్సింగ్ చేస్తుంది. తనకి ఈరోజు ఏదో ప్రోగ్రామ్, వాళ్ళ కాలేజ్లో ప్రోగ్రామ్ ఉంది, లామినేటింగ్ ప్రోగ్రామ్. అంటే పేరెంట్స్ని పిలిచారంట. అందుకే మా మమ్మీ మేము కలిసి వెళ్ళాము, అందరం ఫ్యామిలీ వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి మొత్తం స్టార్టింగ్ రాలేదండి, మాకు టైం పట్టింది ఆ ట్రాఫిక్లో రావడానికి. అందుకే లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చాము. తనకు తెలియదు మేము వచ్చాము అనేది. లాస్ట్ స్టేజ్లో ఎప్పుడో స్టార్టింగే వచ్చామనుకుంటుంది తను. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ సీనియర్స్కి, లాస్ట్ ఫైనల్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంట. ఇక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ, వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళని అన్నీ మిస్ అయిపోయాము, మేము చూడలేదు. ఇక్కడ లాస్ట్ ఇంకా సర్టిఫికేట్ ఇస్తుంటే వచ్చాము మేము. అండ్ ఇందు షాపింగ్లో ఉండిపోయింది. ఇందు అంటే మా మామ కూతురు, తెలుసు కదా, తనకు NIT సీట్ వచ్చిందని. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ కూడా వెళ్ళేసి వద్దాం, తర్వాత ఇట్లా తన షాపింగ్ కూడా చేద్దాం అన్నట్టు వచ్చాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఒకటేసారి పాడడం వల్ల చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా సిస్టర్, తను ఈ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కలిసాం మేము. వచ్చిన తర్వాత నుంచి తను కనిపించలేదు, అక్కడ ఎక్కడో కూర్చుందంట. తర్వాత కనిపించింది. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మేము బయలుదేరేసామండి అక్కడ నుంచి. తర్వాత కొంచెం కలిసి మాట్లాడి వచ్చేసాము, అందుకే లేట్ అవుతుందని. అండ్ ఇక్కడ కార్లో వస్తున్నప్పుడు మా మామయ్య ఉండి ఫుల్ జోక్ చేస్తుండు. అత్తమ్మ మీద చాలా పంచులు ఎగ్గుతున్నాడు. ఫుల్ నవ్వు వస్తుంది. అక్కడ వాయిస్ పెడదాం అనుకున్నాం కానీ ఆ సౌండ్కి తర్వాత మొత్తం అంటే గ్లాసెస్ వేసుకోలేదు, అందుకనే సౌండ్ ఫుల్ వస్తుంది. అంటే ఒరిజినల్ వాయిస్ పెడదామంటే. అండ్ ఇక్కడ అందరం ఫుల్ జోక్, అంటే అసలు కిసర్ మీద ఒక ఫుల్ జోక్, పంచులు వేసుకొని నవ్వుకుంటున్నాం. అండ్ ఇక్కడ మొత్తానికి తొందరగా అయితే నీకు షార్ట్ చూపించేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాబిట్స్ అండి, తెలుసు కదా, కోటి పక్కల హ్యాబిట్స్. అక్కడ వచ్చి తీసుకున్నాం మేము ఇక్కడ లగేజ్, ట్రాలీ తీసుకున్నాం ఇక్కడ. అండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాము. అండ్ కాస్ట్ వచ్చేసి చాలా మామూలుగా రీజనబుల్గా ఉంది కాస్ట్. అక్కడ మొత్తం బ్యాగుల షాప్ కదా అక్కడ, అన్నట్టు కొంచెం రీజనబుల్ రేట్కే ఇస్తారన్నట్టు అక్కడ వెళ్ళాము. అండ్ బ్యాగ్ షాపింగ్ అయిపోయిన తర్వాత 4 బ్యాగేజ్ తీసుకున్నాము. ఒకటి ట్రాలీ టైప్, తర్వాత ఒకటి లగేజ్, ఇంకా ఒకటి మామూలుది, తర్వాత కాలేజ్ బ్యాగ్ ఒకటి, తర్వాత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పర్స్ లాగా అట్లా కూడా తీసుకున్నాము. అండ్ ఆ బ్యాగ్ ఒకటి, ఈ బ్యాగ్, ఇలాంటివి తీసుకుంటున్నాం అక్కడ. అండ్ చిన్న షాపింగ్ లాగా అయింది. అలాగే నైట్ అయిపోయిందండి, 6, 7 ఏం అయింది అక్కడికే మాకు. తర్వాత ఈ బ్యాగ్ ఒకటి తీసుకొని నెక్స్ట్ టైం మంచి షాపింగ్ చేయొచ్చు అనుకున్నాను. మొత్తం చూస్తుంది ఇంకా వేరే దగ్గర ఉందా అనుకో. అండ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రైస్, తర్వాత చికెన్ కర్రీ అందరి కోసం వండుకున్నాము. అండ్ ఇందుకి హెయిర్ కట్ చేయించాలంటే పార్లర్కి వెళ్దాం అనుకున్నాము. కానీ అంతలోపు పార్లర్కి వెళ్ళాము. 8కి అంటే వింటర్ సీజన్ కదా, 8కి అప్పుడు క్లోజ్ చేసేస్తున్నారంట. ఎప్పుడు 9 వరకు ఉంటుంది పబ్లిక్ ఒకటి. ఈసారి మేము పోయినప్పుడు అయితే 8కి క్లోజ్ అవుతుంది. ఆ టైంకి కరెక్ట్ మేము ఆడుకుంటున్నాం. అక్కడ నుంచి అది క్లోజ్ చేసి బయటకు వస్తున్నారు వాళ్ళు. సరేలే అన్నట్టు మార్నింగ్ ఇంకా వెళ్దాం అన్నట్టు అనుకున్నాము.
అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి నేను 2 డేస్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా షూట్ చేశాను ఇట్లా వీడియో. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు వండుతున్నాను. మా మమ్మీ వాళ్ళు ఇంకా వెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది, 6, 7కే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ డింపుల్ అండి, మా చిన్నమామ బాబు. బాయ్ అంటుండు వాడు, చాలా క్యూట్గా. వాడు కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, క్యూట్గా మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మా మమ్మీ అని చెప్తుంది, అంటే ఎందుకు వాళ్ళు ఇక్కడనే ఉండిపోతున్నారు షాపింగ్ చేసి ఈవినింగ్ వెళ్ళినట్టు. సో వాళ్ళకి చెప్తుంది, ఇలా తీసుకోండి, ఇంతలో తీసుకోండి, ఎక్కువ ఖర్చు చేయకూడదు, చేయకండి అలా అని సజెషన్ చెప్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయింది. ఇంకా ఫుల్ కొంచెం సాడ్ అనిపించింది, ఎందుకంటే మొత్తం నైట్ మొత్తం ఉన్నారు, హ్యాపీగా అనిపించింది. సడన్గా వెళ్ళేసరికి ఇంకా తప్పదు కదండి, వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ డే ఇంకా అప్పుడే ఇంకా స్కూటీ పైన మేము వెళ్ళామంటే షాపింగ్కి స్కూటీ పైన వెళ్ళాము వెహికల్ తీసుకొని. అండ్ ఇక్కడ అంటే ఓలా బుక్ చేసుకోవాలంటే పెద్ద రిస్క్ పని. తర్వాత వెహికల్స్ ఉంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఆపవచ్చు అన్న ఇష్టం అది. తర్వాత ఇక్కడ అందరం కలిసి ఇంకా నైట్ చెప్పాను కదా సెలూన్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్ళాము మేము, మార్నింగ్ 10కి వెళ్ళాము. అంతలో ఇక్కడ హెయిర్ కట్కి వచ్చేసి మనకు దగ్గరలో ఉంటుందండి, చాలా బాగా హెయిర్ కట్ కానీ వేరే అంటే ఐబ్రోస్ చాలా అండ్ హెయిర్ కట్కి కూడా చెప్తాను. హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయిందండి, 2-3 టైమ్స్ స్పాట్స్ అయిపోయింది కానీ సెట్ అవ్వలేదు. చాలా వీక్ తర్వాత మొత్తం స్ప్రింకిల్స్ వచ్చేసినాయి అన్నట్టు తను. అండ్ మొత్తానికి ఇక్కడ మేము అంటే మల్టీ లేయర్ చేయించాము హెయిర్ కట్. కొంచెం అంటే షార్ట్ కావాలనేది, ప్లస్ కొంచెం బౌన్సీనెస్ రావాలన్నది. అందుకే కొంచెం వాల్యూమ్ ఎక్కువ రావాలంటే ఇంకా మల్టీ లేయర్ చేపిస్తేనే కొంచెం బాగుంటుంది లుక్ వైజ్ విధంగా. తర్వాత కొంచెం బౌన్సీనెస్ వస్తుందని చేయించాము మేము. అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ కట్ కూడా అయిపోయింది. మొత్తం చూపించండి, మొత్తం షార్ట్ చూపించిన. తనకు కూడా అలో లేదు మేడం ఇక్కడ మా దగ్గర అంటే అన్ని వీడియోస్ తీయనండి, జస్ట్ షార్ట్ స్టార్టింగ్ ఎండింగ్ తీసేసేయండి, మధ్యలో క్లిప్స్ లాగా. మొత్తం కటింగ్ అంటే చూపించాను, ఇక్కడ అలో లేదు ఫోన్స్ వీడియోస్ అంటే. ఓకే అండి అన్నట్టు నేను షార్ట్ స్టార్టింగ్ అయితే ఎండింగ్ తీసుకున్నాను 2 డేస్కి. తర్వాత కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బాగా అనిపించింది హెయిర్ కట్, తనకు కూడా మంచి సూట్ అయ్యిందండి. ఇక్కడ నా వీడియో కెమెరా ఎందుకు కొంచెం అంటే కనిపించలేదు, కానీ లుక్ వైజ్ మనం సూపర్ అనిపించింది. చూస్తున్నారు కదా ఇక్కడ మనైతే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం తను చేయించుకోవడం హెయిర్ కట్. ఇక్కడ వచ్చేసి మేము షాపింగ్ అక్కడ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత విశాల్ మార్ట్కి వచ్చామండి. ఏదైనా చిన్న వర్క్స్ అంటే నైట్ సూట్స్ కానీ కొన్ని డ్రెస్సింగ్ ఏదైనా బాగుంది చూద్దాం అన్నట్టు పక్కనే ఉంది, అందుకే వచ్చాము. ఇక్కడ వచ్చేసి అన్ని చూస్తుంది తను ఏం తీసుకోవాలి అనేది సర్చింగ్లో ఉంది. అండ్ మొత్తానికి ఇక్కడ కొన్ని తీసుకున్నాము, ప్లస్ జూడియోకి వెళ్ళాము. జూడియోలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము, ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ కాకుండా మళ్ళీ దిల్షునగర్ వెళ్ళాము, దిల్షునగర్లోనే ఇంకా కొన్ని మాల్స్కి వెళ్ళాము, అవన్నీ షూట్ చేయలేదండి. అండ్ ఇంతటితో నా వీడియో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంత బాయ్ అండి అందరికీ.